హలో ఆల్, ఈ వీడియోలో శివాజీ గారు అండ్ లయ గారు నటించిన సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసిని మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఎప్పుడో ఫిబ్రవరిలో ఓటీటీకి రావాలి, థియేటర్ కి అయితే తీసుకొచ్చారన్నమాట. సర్లే, జస్ట్ నా దగ్గర ప్రీమియర్స్ అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం అయితే 2 hours 26 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన శ్రీరామ్ తన ఊర్లో సచివాలయంలో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీతో హ్యాపీగా బతుకుతుంటాడు అన్నమాట. అదే లయ గారి వైఫ్ అండ్ రోషన్ అబ్బాయి హ్యాపీగా ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరగడం వల్ల, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనమాట. దానివల్ల వాళ్ళ లైఫ్స్ అన్ని కూడా మారిపోతాయి. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది, మరి వాళ్ళు ఏం చేశారు, వీడి చుట్టూ నడుస్తుంది ఈ సాంప్రదాయాన్ని సుప్పిని సొద్దపోసిని. ఇక నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నంత అయితే లేదు భయ్యా. సింపుల్ గా చెప్పాలంటే లాజికల్ చూడొద్దు, బొక్కల గురించి పట్టించుకోవద్దు. కామెడీ మూవీ, సారీ డార్క్ కామెడీ మూవీ కాబట్టి గో విత్ ఫ్లో అన్నట్టు చూస్తాను అనుకుంటే వెళ్ళి చూడొచ్చు, టైం పాస్ అయితే అయిపోద్ది. నాకేం వర్కౌట్ అయినాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్, లయ గారి క్యారెక్టర్, శివాజీ గారు అండ్ రోషన్, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం పాస్ అయితే అయింది భయ్యా. వాళ్ళ కనుక లేకపోతే మూవీ చూడలేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తుంటే, సో వాళ్ళు బాగా వర్కౌట్ అయ్యారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వాళ్ళ మధ్యలో వచ్చే కన్వర్సేషన్స్, ఆ ఫన్ కూడా కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. మొత్తం మూవీ అంత వర్కౌట్ అవ్వలేదు కానీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ విజువల్ కూడా సినిమా చాలా స్ట్రాంగ్ ఉంది, చూడడానికి బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీ మొత్తం కూడా నడిచేది డార్క్ కామెడీ మీద. ఆ డార్క్ కామెడీని ఎక్కడా కూడా మరీ ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లిపోకుండా, ఓకే ఎంతవరకు సెట్ చేయాలో అంతవరకు సెట్ చేసుకున్నారు. అంటే డార్క్ కామెడీ కదా, ఎక్కడైనా తేడా వచ్చిందంటే బయట వేసుకుంటారు జనాలు. అంత ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లిపోకుండా మరీ సెన్సిటివ్ టాపిక్స్ కూడా నీట్ గానే డీల్ చేశారు. నాకు అది కూడా పర్లేదు అనిపించింది. ఫ్యూ సీన్స్ ఉన్నాయి భయ్య, లెక్క పెట్టుకోవచ్చు వేళ్ల మీద. ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక 2 సీన్స్, ఇవైతే హైలైట్ గా నవ్వుకున్నాను నేను. అండ్ క్లైమాక్స్ కూడా ఓకే అనిపించింది, అంతే. ఇంతకుమించి ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వీనియంట్ రైటింగ్. అబ్బో ఘోరం, ఎంత ఘోరంగా ఉంటుందంటే కన్వీనియంట్ రైటింగ్ అనేది అంత ఘోరంగా ఉంటుంది. చాలా సీన్స్ లో కామెడీ కోసం ఒక క్యారెక్టర్ ని బలవంతంగా తీసుకొస్తారు, కామెడీ చేయించి పంపించేస్తారు. నాకు అది కూడా ప్రాబ్లం లేదు. ట్విస్ట్ల పరంగా అండ్ మెయిన్ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, అండ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు కానీ, అండ్ మధ్యలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, వాటికి వీళ్ళు రాసుకున్న రైటింగ్స్ అయితే చాలా కన్వీనియంట్ గా అనిపించాయి. మెయిన్ గా అలీగర్ సీక్వెన్స్ ఒకటి, అండ్ రోషన్ అదే వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ సరిగ్గా చేయలేదు అనిపించింది నాకు. అంటే ఒక డైలాగ్ ఉంటుంది, ఎదుగుతాడు కానీ బుర్ర ఎదగదు వీడికని చెప్పేసి, అది మీరు ముందే చూపించాలి. ఒక మంచి సెటప్ పెట్టుకుని ఉంటే బాగున్న, క్యారెక్టర్ చేసే పనులకి కొంచెం ఆ సెటప్ పెట్టుకుని ఉంటే ఇంకా నమ్మిలా ఉందిరు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, స్పాయిలర్ అవుతాయి, ఇంత మించి చెప్పలేను నేను. బట్ ఆ క్యారెక్టర్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయాలనిపించింది. అండ్ అలాగే క్లైమాక్స్ లో ఏదైతే ట్విస్ట్లు అంటున్నానో అక్కడ కూడా చాలా వీక్ రైటింగ్ అయితే ఉంటుంది, అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ మూవీలో ఉన్న ట్విస్ట్లు కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. వీళ్ళు ఏ ప్లాట్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారో, ఆ ప్లాట్ ట్విస్ట్ ఏంటన్నది మీకు ఈజీగా అర్థమైపోద్ది. క్లైమాక్స్ లో వస్తుంది ఆ ట్విస్ట్, ఈజీగా మీకు ఫస్ట్ హాఫ్ లోనే అర్థమైపోద్ది. మరి అంత డంబుగా చేయొద్దు అన్న ఫీల్ అయితే క్రియేట్ అయింది నాకు. అండ్ చాలా చోట్ల లాజికల్ కూడా మిస్. సరే, లాజికల్ గురించి నేను మాట్లాడను భయ్య, కామెడీ మూవీ కాబట్టి నేను ఎక్కువ చూడను, సో వదిలేండి వాటి గురించి. బట్ రైటింగ్ గురించి నాకు చాలా వీక్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా బోర్ కొట్టింది. ఒక్క కార్ది రన్నింగ్ కార్ అని చెప్పి ఒక కామెడీ ఉంటుంది, అది ఒక్కటి తప్ప ఉన్నదంతా కూడా మూవీ బోరింగ్ గా అనిపించింది. 2 hours 26 minutes నాట్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. అంత రన్ టైమ్ అనవసరం అనిపించింది, బోర్ కొట్టింది చాలా చోట్ల. ఒక 2 hours అయితే బాగున్నాను, ఓకే అనిపిద్దాం. ఓవరాల్ గా అయితే నాకైతే టైం పాస్ వాచ్ అనిపించింది భయ్య. సరదాగా వెళ్ళి లాజికల్ మ్యాజిక్లు మేమేం చూడము, జస్ట్ కామెడీ మూవీ కాబట్టి ఆ డార్క్ కామెడీని జస్ట్ ఎంజాయ్ చేసి వచ్చేస్తాం అనుకుంటే వెళ్ళొచ్చు. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. మూవీని థియేటర్ లోనే చూడండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నా ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.